వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి వార్తా కథనాల మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించేందుకు నాతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు. రైట్, ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం గురించి ప్రధానంగా ప్రస్తావించాలి. ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఒక పక్క రోడ్లు బాగాలేవు, రహదారులు రక్తం ఓడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రమాదం అంటే కేవలం ఒక కారణం కాదు, అనేక సందర్భాలు అనేక కారణాలు కనిపించవచ్చు. నిన్న అంతటి ఘోర ప్రమాదానికి ఏంటి కారణం అంటారు? సరైనటువంటి కారణం ఎప్పటికీ తెలియనటువంటి పరిస్థితి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వాస్తవంగా మధ్యలో ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చి కొన్నాళ్ళు దాదాపు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యి ఈ మధ్యకాలం నుంచే మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బిగిన్ అయిపోయింది. అయితే ఒక పక్క ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి, విలీనం అయితే చేశారు కానీ ఆర్టీసీ మెయింటెనెన్స్ విషయంలో చాలా నిర్లక్ష్యం జరుగుతుంది అనే వార్తలు అయితే బయటకు వస్తూనే ఉన్నాయి. కారణం ఏదైనా నిన్న 10 మంది ప్రాణాలు పోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన శాఖకు సంబంధించిన సంఘటన ఇది. నిన్నటి రోజున అదే పేర్ని నాని గారికి ముఖ్యమంత్రి గారు గిఫ్ట్గా సినిమాటోగ్రఫీ శాఖ కూడా అదనపు బాధ్యతలు అప్పచెప్పారనమాట. అంటే మరి సమర్థంగా రవాణా శాఖను నిర్వహిస్తున్నారనే ఉద్దేశంతో ఇటువంటి ప్రమాదాలు ఇవన్నీ అంటే ప్రజల ప్రాణాలు చాలా క్యాజువల్గా తీసుకొని ఇంత దుర్ఘటన జరిగిన సందర్భంలో ఆ మంత్రిని ఇంకొక శాఖకు అదనంగా బాధ్యత ఇచ్చి ప్రమోషన్ ఇవ్వడం అనేది కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది. అది ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి. సందర్భం కాదు అది. ఒక పక్క 10 మంది ప్రాణాలు పోయి ఉన్నాయి, ఆయన శాఖకు సంబంధించి అదే మంత్రికి అదనపు బాధ్యతలు ఇవ్వాల్సినంత అవసరమే ఉంది. వాస్తవంగా ఆయన పిలిచి ఇంకా సంజాషి అడగాల్సిన పరిస్థితి. ఆ మంత్రి కూడా తన శాఖలో జరిగిన ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. వాస్తవంగా జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి రెస్క్యూకి కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. ఇప్పుడు కారణం ఏదైనా విలువైన ప్రాణాలు పోయినాయి, ఆ ప్రాణాలు తిరిగి రావు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని సకాలంలో ఆదుకోవాలి వీళ్ళు. ఇప్పుడు రేపు చివరికి ఏం చేస్తారంటే ఇది నిందంతా కూడా డ్రైవర్ మీద వేసేసి, బస్సుల నాణ్యత ఎట్లా ఉన్నా, బస్సుల ప్రమాణాలు ఎట్లా ఉన్నా కూడా నింద డ్రైవర్ మీద వేసేసి ఆ కుటుంబాన్ని బలి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఇట్లా కాకుండా సక్రమంగా టైం టు టైము ఆ బస్సుల మెయింటెనెన్స్ ఎట్లా ఉంటున్నాయి, సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి లేదా, ప్రాపర్గా డిపో నుంచి బయటకు వచ్చేటప్పుడే ఆ బ్రేక్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని, తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితులు కూడా కొన్ని ప్రమాదకరమైన కారణాలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు డ్రైవర్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి దుస్సంఘటన జరిగిన సందర్భాలు కూడా గతంలో చూసాం మనం. హార్ట్ అటాక్ వచ్చినా కూడా డ్రైవర్లు చాలా చాకచక్యంగా వాళ్ళ ప్రాణాలు బలి ఇచ్చి కూడా ప్రయాణికులను కాపాడిన సంఘటన కూడా చాలా సంఘటనలు మనం చూసాం అనమాట. అంటే ఏంటంటే వీలైనంత వరకు ఏ డ్రైవర్ కూడా తన బస్ కింద ఒక కుక్క పడాలని కూడా కోరుకోడు. వీలైనంత వరకు సేఫ్గా తాను ఇంటికి చేరాలి, తన బస్సులో తన నమ్ముకొని ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఇంటికి చేరాలని కోరుకుంటాడు. ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు ఆ డ్రైవర్ పరిస్థితి కూడా, ఆర్టీసీ డ్రైవర్ అనేది రిచ్ ఫ్యామిలీ నుంచి రారు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయి. ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం సకాలంలో ఆదుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను నేను. ఎందుకంటే మనం తాజాగా ఈ మధ్య చూసినటువంటి ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చి చూసుంటారు. పల్లె వెలుగుల బస్సులకు సంబంధించి మేము రంగులు మారుస్తున్నాం, పచ్చ కలర్ ఉంది దాన్ని తొలగించేసి వేరే రంగులు వేస్తున్నాం. ఎంత నిర్లక్ష్యమైన, ఎంత దుర్మార్గమైన ప్రకటన అంటే అసలు వాటి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే మనం చాలా సందర్భాలు చూసి ఈ మధ్య కాలంలోనే రోడ్లు బాగాలేక టైర్లు ఊడిపోయి మొత్తం సెట్ ఊడిపోయినటువంటి దాఖలాలు, ఎక్కడ పడితే అక్కడ రిపేర్లు వచ్చేసి ఏ పార్ట్ పడితే ఆ పార్ట్ ఊడిపోయినటువంటి దాఖలు ఇవన్నీ మనం చూస్తుంది. వాటి గురించి అసలు ఏమాత్రం పట్టించుకోకుండా రంగులు మారుస్తారంట. ఇప్పుడు రోడ్ల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. వర్షాలు తగ్గిన తర్వాత మేము టెండర్లు ఆల్రెడీ ఆమోదించున్నాము, వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లు రిపేర్ మొదలు పెడతామని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటన చేసి కూడా చాలా రోజులైపోయింది. వాస్తవంగా ఏంటంటే రహదారి భవనాల శాఖ మంత్రి వచ్చి ప్రకటన చేయాలి, కానీ సకల శాఖ మంత్రిలాగా సజ్జల గారు వచ్చి అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వ్యక్తి, ప్రభుత్వ డే టు డే అఫైర్స్ కూడా ఆయనే పబ్లిక్లోకి ప్రెస్లోకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. మరి వర్షాలు తగ్గిపోయి కూడా చాలా రోజులు అవుతుంది, మరి ఇంతవరకు రోడ్లు మెయింటెనెన్స్ బిగిన్ చేయలేదు.
రోడ్లు రిపేర్ చేయడం మొదలుపెట్టి ఆ గోతులు పూడ్చిన పక్షంలో కొంతవరకు ప్రమాదాలు నివారించడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుద్ది అని అంటే కొద్దిపాటి ఫిట్నెస్తో ఉన్న బస్సు కూడా ఆ గోతుల రోడ్లో ఒక 2 ట్రిప్లు వెళ్ళరాగానే కంప్లీట్ మళ్ళీ మొదటి పరిస్థితులకు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఇది ఒక రకంగా బస్సులు అన్నిసార్లు రిపేర్ అవడం అనేది ఆర్టీసీకి భారంగా మారుతుంది. ప్రయాణికుల ప్రాణాలు కూడా భద్రత ఉండదు. ప్రయాణికుల ప్రాణాలతో పాటు సిబ్బంది ప్రాణాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రంగులు మార్చడం లాంటి పిచ్చి ఆలోచనలు పక్కకు పెట్టి ఇప్పుడు ఆ రంగు ఉంటే ఇప్పుడు ఉన్న రంగులతో జనాలు ఎక్కట్లేదా? జనాలు మేము ఎక్కమని చెప్పని ఎవరన్నా ఏదైనా బస్ స్టాప్లో ఈ దీంట్లో ఎల్లో కలర్ ఉంది కాబట్టి మేము ఎక్కమని చెప్పని వెనక్కి వెళ్తున్నారా? పల్లె వెలుగు బస్సు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న బస్సులు అవి. దానికి ఏ రంగు ఉంటే వచ్చే నష్టం ఏంటి? అది ఇప్పుడు అనవసరపు ఖర్చులు తప్పితే ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఖర్చు పెట్టాల్సినవి వేరే. బస్సుల ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి, వాళ్ళ స్టాఫ్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు సకాలంగా అంటే వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు కూడా ఫిట్గా ఉన్నారా లేదా, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏమైనా ఉత్పన్నమై ఇది ఉందా అని ఒకసారి సిబ్బందిని కూడా అందరినీ దాదాపుగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫ్రెష్ నియామకాలు ఏం జరగలేదు కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు కూడా 45-50 ఇయర్స్ ఏజ్కి రీచ్ అయిన వాళ్ళు ఉంటారు. సహజంగా ఏజ్కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయి. బీపీ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఏ కారణమైనా కూడా ఏంటంటే ఒకళ్ళ చేతిలో ఈ బస్సులో ఉండే వాళ్ళందరూ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సిబ్బంది ఫిట్నెస్ కూడా సకాలంలో పర్యవేక్షించే విధంగా వాళ్ళకు కూడా ఏదైనా అవసరమైతే హెల్త్ పాలసీస్ పెట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యం కాపాడే విధంగా వాళ్ళ వెనక కూడా ఇంకో కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబం కూడా. ఆ సిబ్బంది వెనక ఈ ప్రయాణికుల కుటుంబాలే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది. కాబట్టి అందరి క్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ రంగులు మార్చడం లాంటి పిచ్చి ఆలోచనలు ఇటువంటి వాటి మీద వృధా ఖర్చులు తగ్గించేసి బస్సుల ఫిట్నెస్ మీద, సిబ్బంది ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పని కోరుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ముందు అన్నిటికన్నా దృష్టి పెట్టాల్సింది రోడ్ల మీద. ఎందుకంటే మన ఈ యొక్క టెండర్ల గురించి వాటి గురించి మాట్లాడిన సందర్భంలోనే ఆ తర్వాత పేరుని నాని కామెంట్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. చాలామంది రోడ్లు వేయడానికి టెండర్లు పిలిచినా సరే రావటం లేదు, అలా రానటువంటి వాళ్ళని మేము బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆయన. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పేరు నాని గారు కూడా తెలుసుకోవాల్సింది, మీరు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కాదు, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల వాళ్ళు మీకు వచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేయటంలా. ఇప్పుడు మీ దగ్గర వర్కులు చేస్తే మీరు వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేసుకుంటున్న కమిషన్లు, లంచాలు, దానికి తోడు సకాలంలో వాళ్ళకి బిల్లులు పే చేయకుండా ఆర్థికంగా మీరు కుదేలైపోయి ఉండి మీరు డే టు డే అఫైర్స్కి అప్పుల మీద ఆధారపడి ఉండి కాంట్రాక్టర్లకి సంవత్సరాల తరబడి బిల్లులు పెండింగ్లు పెడుతున్న దానివల్ల కాంట్రాక్టర్లు అందరూ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మీరు పిలుస్తున్న టెండర్లకు పార్టిసిపేట్ చేయటల్లా. జనరల్గా ఒక గవర్నమెంట్ టెండర్ వస్తుంది అని అంటే ఒక టెండర్ ఉంది, 1 లక్ష రూపాయల వర్క్ ఉంది అంటే 10 మంది పోటీ పడతారు. అట్లాంటిది వాళ్ళ కోట్ల రూపాయల టెండర్లు మీరు పిలుస్తున్నా కూడా రెస్పాన్స్ రావట్లేదు అని అంటే కాంట్రాక్టర్లు అందరూ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వాస్తవంగా మీ క్రెడిబిలిటీ లూజ్ అయ్యారు. మార్కెట్లో మీకు వాళ్ళ ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో లేదు, ఇన్వెస్టర్స్ దగ్గర లేదు, ఇండస్ట్రియలిస్టుల దగ్గర లేదు, ఆఖరికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రిజిస్టర్ అయిన కాంట్రాక్టర్స్ దగ్గర కూడా మీకు గుడ్ విల్ లేదనేది అర్థమవుతుంది. కాబట్టి ఆ లోపాన్ని మీరు సరి చేసుకొని మీరు సకాలంలో వాళ్ళకి బిల్లులు పే చేసి, కాంట్రాక్టర్ ఏం చారిటీ చేయడానికి రాడు, అతను కొంత పెట్టుబడి పెట్టి ప్రభుత్వం అప్పచెప్పిన పని పూర్తి చేస్తే దానికి ఎంతో కొంత మార్జిన్ వస్తుంది అనుకొని వస్తాడు. మార్జిన్ రాకపోయినా మొత్తం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా మీ దగ్గర హెల్డప్ అయిపోయి సంవత్సరాల తరబడి మీ చుట్టూ చేతులు కట్టుకొని తిరిగే పరిస్థితుల్లో ఏ కాంట్రాక్టర్ ఇష్టపడడు. కాబట్టి ఏంటంటే ఆ జరుగుతున్న లోపం ఏంటో మొట్టమొదటి సరి చేసుకోవాలని చెప్పని నేను పేరు నాని గారికి చెప్తున్నా. చూద్దాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ముద్దులంతా వీడుతుందా లేదా. సరే, ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనం చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగుల సమస్యలు. ఉద్యోగులు నిన్న 6 గంటల పాటు చర్చించారు. సజ్జల రామకృష్ణారెడ్డితో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడారు, మంత్రితో కూడా కూర్చొని మాట్లాడారు. ఎలాంటి పురోగతి లేదు. ఒక పక్క మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఉంటున్నారు, ఇంకొక పక్క చూసినట్లయితే వాళ్ళ డిమాండ్లు కూడా కొంతవరకు అంటే సహేతుకంగా ఉన్నాయో లేవో మీలాంటి విశ్లేషకులుగా చెప్పాలి. 50 నుంచి 55% వరకు పీఆర్సీ డిమాండ్ చేస్తున్నారు. అసలు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా సరే అంత పెద్ద మొత్తంలో పీఆర్సీ ఇచ్చే అవకాశం ఉందా? అసలు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు సాధ్యమా కాదా? వాస్తవంగా ఏంటంటే ఈ పీఆర్సీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక మైండ్ గేమ్ ఆడుతుంది, ఉద్యోగ సంఘాలు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే అశోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన పీఆర్సీ రిపోర్ట్ని ఈ రోజు దాకా పబ్లిక్ ఫోరంలో డిస్క్లోజ్ చేయలే. అంటే ఆయన ఎంత సజెస్ట్ చేశారు అంటే వీళ్ళు ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చిన 27%కే కన్ఫైన్ ఇవ్వడం అని చెప్పని సజెస్ట్ చేశారు అనేది బయటికి లీక్ అవుతుంది. కాకుండా ఏంటంటే ఇక్కడ
పిఆర్సీ రిపోర్ట్ మీద సీఎం గారు ఒక చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశారు. ఆ చీఫ్ సెక్రటరీ కమిటీ ఇచ్చిన 14.29% ఏదైతే సజెషన్ ఉందో అది దాన్నే బయటికి లీక్ చేశారు. దాన్నే ఉద్యోగ సంఘాలకు కూడా ఇచ్చారు, మీడియాకు కూడా దాన్నే రిలీజ్ చేశారు తప్పితే వాస్తవంగా పిఆర్సీ కోసం ఇచ్చిన అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటనేది ఈ రోజు దాకా అదొక భ్రమ పదార్థంగానే అట్టిపెట్టారు. అయితే ఇక్కడ అనుకోవడం ఏంటి అంటే ఒకవేళ 27% ఏదైతే ఇంటర్నల్ రిలీఫ్ ఉందో అది ఆల్రెడీ ప్రతి నెల వీళ్ళకి ఉద్యోగులకు దొరుకుతూ ఉన్నదే, దాని వరకే కన్ఫైన్ అయ్యి మేము అంతకే స్టిక్ అని ఉంటున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పే పక్షంలో వీళ్ళు ఇంకా అదనంగా డిమాండ్ చేస్తారు అనే ఉద్దేశంతో ముందుగా చీఫ్ సెక్రటరీ కమిటీ తోటి 14.29 అంటే 27 నుంచి ఆల్మోస్ట్ హాఫ్ ఎక్స్టెంట్కి దాన్ని కట్ చేసి ఇంతే రికమెండ్ చేశారు, ఇంత మాత్రం ఇవ్వడం సాధ్యపడుతుంది అనేది ఒక మైండ్ గేమ్ ప్రభుత్వం సైడ్ నుంచి ఆడుతున్నారనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే వీడు కూడా మెంటల్గా ఇప్పుడు 27ని ఒక 30 32నో ఎంతో చేస్తారని ఎక్స్పెక్టేషన్ అని ఉంటారు తప్పితే వీళ్ళు ఆశించిన విధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 43 చేశారు కాబట్టి అని చెప్పని ఇప్పుడు ఈయన 50 చేస్తారనేది గొంతెమ్మ కోరికలు అవి. అది అసలు జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ప్రభుత్వ వైఖరి కూడా అంత ఆయాచితంగా ఉద్యోగస్తులకు మెయిల్ చేసే ఉద్దేశంలో వాళ్ళు కూడా ఏం లేరు. కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తులు కూడా ఆ నెగోషియేషన్ టేబుల్ మీద ఒక ఇద్దరికి సమానంగా ఒక అండర్స్టాండింగ్ రావాలి అని అంటే ఎక్కువగా డిమాండ్ చేసి వీళ్ళని ఒక మైండ్ గేమ్లోకి తీసుకొచ్చి వీళ్ళు అనుకునే స్థాయిలో ఒక 30-35 మధ్యలో ఒప్పించుకోవాలనేది ఉద్యోగస్తు సంఘాల ఆలోచన. ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే 14.29 దగ్గర బిగిన్ చేస్తే ఆ 27 దగ్గరే ముగించవచ్చు. 27 దగ్గర ముగించినప్పుడు ఏమవుతుందంటే అడిషనల్గా ఇప్పుడు పెంచేదేం లేదు. పైగా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఒకవేళ చేసే రికమెండేషన్ ఏదైనా కూడా 2022 నవంబర్ 1 నుంచి అమలు పరుస్తామని చెప్తున్నారు. ఒక పక్క ఉద్యోగ సంఘాలేమో కాదు 2018లో పిఆర్సీ అప్పటి నుంచి కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఇవ్వాలని చెప్పని అంటున్నారు. ఇక్కడ చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ అనేది ఏరియర్స్తో కనుక ఇవ్వాలి అని అంటే ప్రభుత్వానికి 3 సంవత్సరాలు ఏరియర్స్ కలిపి ఇవ్వాలి అని అంటే ప్రభుత్వానికి చాలా పెద్ద గుదిబండగా మారుతుంది. అది భరించే స్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక స్థితి అయితే సపోర్ట్ చేయదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది ఏరియర్స్ ఇవ్వటమా లేదు వచ్చే సంవత్సరం నుంచి తీసుకోవటమా అనే దాని దగ్గర అంటే 4 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. అంటే ఈ ఆల్రెడీ 2018 నుంచి ఇప్పటికంటే 3 సంవత్సరాలు గడిచింది. ఇంకొక సంవత్సరం తర్వాత నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే 4 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. సహజంగా పిఆర్సీ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి కంటిన్యూస్ ప్రాసెస్ అది. అట్లాంటిది మధ్యలో ఇప్పుడు ఈ 4 ఇయర్స్ దీన్ని పిఆర్సీ లేకుండా మొత్తం ఇంటర్నల్ రిలీఫ్ మీదే ప్రభుత్వం కొనసాగించాలని చూసే పక్షంలో ఖచ్చితంగా అది వాళ్ళిద్దరి మధ్య అది చిక్కుముడిగానే ఉంటుంది. దాన్ని ఏదో ఒక స్టేజ్లో ఇద్దరు కలిసి దాన్ని రిజాల్వ్ చేసుకొని ఈ అంటే వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లోకి వాళ్ళు వెళ్ళాలి. ఈ నిరసనలు ఈ ధర్నాలు వీటిలో నుంచి సేమ్ టైం ప్రభుత్వం కూడా తన తీసుకునే ఏ డెసిషన్ అయినా ఏ పాలసీనైనా రూట్ లెవెల్ వరకు ఇంప్లిమెంట్ చేయాల్సిన మెకానిజం ఉద్యోగస్తులే కాబట్టి ఈ రిఫ్ట్ ఇది ఎక్కువ కాలం కొనసాగించడం కూడా రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగాలి, ఉద్యోగస్తులు కూడా ఒక మెట్టు దిగాలి. ఇద్దరి మధ్య ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చి దీన్ని ఇష్యూ ఇక్కడితో రిజాల్వ్ చేసుకోవాలని చెప్పని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఖచ్చితంగా సార్. సరే, ప్రభుత్వం మరి నివేదిక ఇస్తుందా లేదా, ఏ అంతవరకు ప్రకటిస్తుంది ఏంటనే ఆ అంశాలు కాసేపు పక్కన పెట్టినట్లయితే ఈరోజు సిపిఎస్ అంశం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు పిఆర్సీ అన్నా కానీ సిపిఎస్ అంశం కూడా కొంత బలంగా వస్తోంది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసలు మాకు దాని మీద సబ్జెక్ట్ తెలియదు, అవగాహన లేకుండా ఏదో ఆ రోజు హామీ ఇచ్చేసాం, అది అసాధ్యం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఏంటంటారు, అసాధ్యం అన్న సంగతి వాళ్ళకి తెలిసి కూడా డిమాండ్ చేశారు ఉద్యోగులు. ఈరోజు అసాధ్యమని ప్రభుత్వం కూడా చెప్తోంది. మరి ఎంతటితో దీనికి ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతారంటారా, లేదంటే మరి దీని మీద కూడా ఇంకో ఉద్యమ కార్యాచరణ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వాస్తవంగా ఏంటంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం వినసొంపుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఉద్యోగ సంఘాలు రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఇది మన పరిధిలోని అంశం కాదు, దీన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మనం దీన్ని అమెండ్ చేయలేము, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఆయన చెప్పిన నిజం అనేది ఉద్యోగ సంఘాలకు నచ్చల. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిధిలో లేని అంశం అయినా కూడా నేను వారంలో దీన్ని రిజాల్వ్ చేస్తానని చెప్పని ఒక అష్యూరెన్స్ ఇస్తే అది చాలా వినసొంపుగా వినపడింది ఆ రోజు ఉద్యోగస్తులకి. వాళ్ళకు కూడా తెలుసు ఉద్యోగ సంఘాలేమి ప్రభుత్వ ఉద్యోగంలో అన్ని సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి అంటే
జనరల్గా సర్వీస్ రూల్స్ ఎట్లా ఉంటాయి, ఏ స్టేట్ గవర్నమెంట్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ అమెండ్ చేయగలిగేవి ఏముంటాయి, కేంద్ర ప్రభుత్వం అమెండ్ చేయగలిగే చట్టాలు ఏముంటాయి, ఎవరి పరిధి ఏంటనేది తెలియనంత అమాయకులేం కాదు ఉద్యోగ సంఘాలు కూడా. అయినా కూడా ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని ఒక బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక విధంగా ఆ రోజు ఆయన ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైనా ప్రెషర్ బిల్డప్ చేసి దాన్ని అమెండ్ చేయగలుగుతారనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 2018 జనవరి వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు గారి కన్నా కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు ఉన్న ఎన్డీఏకి కంప్లీట్ రిఫ్ట్ వచ్చేసింది. ఆయన ఎన్డీఏలో నుంచి గ్రాడ్యువల్గా బయటకు రావడం అయిపోయింది, వాళ్ళ మంత్రులు రాజీనామా చేయడం అయిపోయింది. కంప్లీట్ ఆ సంవత్సరం అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక ప్రచ్ఛన్నతో నడిచింది. అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ గురించి రిప్రజెంట్ చేసే స్కోపే లేదు. అది తెలిసి కూడా ఉద్యోగ సంఘాలు ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ఎంతసేపటికి ఆప్షన్ ఏ లేకుంటే ఆప్షన్ బి ఇట్లా స్వింగ్ అవుతూ ఉండి జగన్మోహన్ రెడ్డి తన పరిధిలో లేని అంశాన్ని కూడా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి ఈల్డ్ అయిపోయే వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిన్న మొన్నట్లో వాళ్ళు చెప్తున్నారు మేము 13 లక్షల కుటుంబాలు ఉన్నాం, ఈ 13 లక్షలు ఇంటూ 3 ఓట్లు వేసుకున్నా 39 లక్షల ఓట్లు అవుతాయి అని చెప్పని. ఇక్కడ మనం క్లియర్గా ఒక ఇష్యూ మనం అనలైజ్ చేసుకుంటే 2019 ఎన్నికల్లో వైసీపీకి తెలుగుదేశంకి మధ్య వచ్చిన గ్యాప్ 32 లక్షలు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న 39 లక్షలు ఏదైతే చెప్తా ఉన్నారో మనం ఒకసారి చూసుకుంటే 2019 మే 23వ తారీఖు కౌంటింగ్ జరిగి ఆ కౌంటింగ్ జరిగిన రోజు ఉదయం పూట ఛానల్స్ అన్నింటిలో ట్రెండ్స్ ఒకసారి మనం చూసుకుంటే 175 నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ ఓట్లు అన్నీ కూడా వైసీపీకే తగలపడినాయి. కొద్ది పర్సంటేజ్ మాత్రం తెలుగుదేశంకి వచ్చినాయి, మెజారిటీ పోస్టల్ ఓట్లన్నీ కూడా వైసీపీకి తగలపడినాయి. వాస్తవంగా అదేంటంటే చాలామందికి ఒక ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారు చూడబోతే మీ రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 సంవత్సరాలు చేశాడు, 43% ఫిట్మెంట్ ఇచ్చాడు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మొత్తానికి కూడా 5 రోజులు పందినం కల్పించాడు, హైదరాబాద్ నుంచి వలస వచ్చిన వాళ్ళందరికీ అక్కడికి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చారు, 2 చోట్ల హెచ్ఆర్ఏ ఇచ్చారు. ఇన్ని ఫెసిలిటీస్ కల్పించినా కూడా ఉద్యోగులు ఇంత గుంప కొత్తగా తీసుకెళ్లి వైసీపీకి ఎందుకు వేశారని చెప్పని ఒక ఆశ్చర్యం కూడా ఆ రోజు కలిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఉద్యోగ సంఘాలు తమ స్వార్థం తాము చూసుకున్నాయి, తమకు ఇచ్చిన స్వార్థపు అష్యూరెన్సెస్ నమ్మిని, ఆ స్వార్థపు అష్యూరెన్సెస్ నమ్మి అతనికి సమర్థత ఎంత ఉంది, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దీన్ని ఛానలైజ్ చేయగలుగుతాడా లేదా అనే కనీసపు ఇంగితం కూడా లేకుండా అతని మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు గుంపకొత్తగా ఓట్లు వేశారు. ఇవాళ పర్యవసానాలు వాళ్ళు కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మొత్తానికి మొత్తం ఉద్యోగస్తులు అందరూ జగన్మోహన్ రెడ్డికి వేసి ఉండకపోవచ్చు, ఎంతో కొంతమంది టీడీపీ కూడా వేసి ఉండొచ్చేమో, కానీ మెజారిటీ సెక్షన్ అయితే మటుకు వైసీపీని బలపరిచింది వాస్తవం. ఆ సంఘ నాయకుడు కూడా చెప్తున్నాడు 2 చేతులతో మేము ఓట్లేసి గెలిపించాము అని చెప్పని. అంటే 2 చేతులతో ఓట్లేసారంటే బూతుల్లో మ్యానిపులేషన్ చేశారా మీరు? ఇప్పుడు మీరు ఉద్యోగస్తులుగా ఉండి ఎన్నికల విధుల్లో ఉంది మీరే, అంటే బూతుల్లో మ్యానిపులేషన్స్ మీరు చేశారా? ఏంటి ఆ మాటకు అర్థం అక్కడ? ఇక్కడ ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకుల్లో ఉండే కొంత స్వార్థం, ఆ నాయకుల ట్రాప్లో పడిపోతున్న ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు, సొసైటీలో రోల్ మోడల్స్కి ఉండాల్సిన వాళ్ళు, నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళే ఈ విధంగా ట్రాపుల్లో పడిపోయి ఒక స్టాండర్డ్ డేషన్ కాకుండా నిమిషానికి ఒక నిర్ణయాలు తీసుకొని స్వార్థపు ఆలోచనలతోటి ఇట్లా పరిగెత్తా ఉన్నప్పుడు ఒక రకంగా ఏమవుతుందంటే సొసైటీలో కూడా వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఇంత జనరల్గా రూట్ లెవెల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండేది పంచాయతీరాజు, రెవెన్యూనో, హెల్త్ డిపార్ట్మెంటో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో, ఇట్లాంటి గ్రామ స్థాయిలో ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే వాళ్ళ మీద సింపతి ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సింపతి బదులు పర్లేదు వీళ్ళకి తిక్క బానే కుదిరింది, వీళ్ళ గుణపాఠం బాగానే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు తప్పితే, అరే మనకి ఆ సర్వీస్ చేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళకి ఇంత నష్టం జరుగుతుంది అనే సానుభూతి కూడా ప్రజల నుంచి వ్యక్తం కావట్లా. అటువంటి భావన ప్రజలకి నుంచి ఎందుకు వస్తుంది? సమాజాన్ని నుంచి దూరంగా వీళ్ళు ఎందుకు జరుగుతున్నారు? సమాజం వీళ్ళ పట్ల ఒక అసూయ ద్వేషభావంతో ఎందుకు చూస్తుంది అనేది ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచించుకోవాలి. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 100% ఉద్యోగస్తుల్ని మోసమే చేశారు. ఆయన సిపిఎస్ నేను వారంలో రద్దు చేస్తానని చెప్పని ఆ రోజు ప్రకటన చేసి ఈ రోజు వచ్చేటప్పటికి మేము టెక్నికల్ సాధ్యాలు చూసుకోకుండా మేము అష్యూర్ చేశాము. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పెన్షన్ విధానం అమలుపరచాలి అని అంటే కనుక రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అని చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక్కడ ఒక విషయం మనకి ఇదే స్టేట్మెంట్ ఒకటి గతంలో గుర్తొస్తుంది మనకి. విభజన చట్టంలోని సక్రమంగా అమలుపరచండి, మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు సకాలంలో ఇవ్వండి అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని అడిగితే డిఫెన్స్ నిధులు మీ రాష్ట్రానికి ఇవ్వాలా అని చెప్పని రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా ఆ రోజు అరుణ్ జైట్లీ మాట్లాడాడు. ఈ రోజు
రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులను అవమానపరిచే విధంగా రాష్ట్ర బడ్జెట్ మొత్తం మీ డిమాండ్లకే సరిపోదు అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి సేమ్ మనకేంటంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ చూస్తే నాకు అరుణ్ జైట్లీ ఇచ్చిన స్టేట్మెంటే గుర్తొచ్చింది. కాబట్టి ఈ రిఫ్ట్ ఎక్కడో దగ్గర తెంపుకోవాలి. సిపిఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదనేది అర్థమవుతుంది. ఇక్కడి నుంచి దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఎటువంటి అష్యూరెన్స్ని నమ్మటానికి వీల్లేదు. ఫ్యాబ్రికేటెడ్ అష్యూరెన్సెస్ ఆయన ఇస్తున్నాడు. తాత్కాలికంగా ఆ రోజు లబ్ధి పొంది ఓట్లు వేయించుకోవడానికి తప్పితే లాంగ్ రన్లో అవి సాధ్యం కాని వాగ్దానాలు కూడా చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కూడా ఈ ఒక్క స్టేట్మెంట్తో దిగజారిపోయిన తర్వాత నిన్న మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ దాన్ని కవరప్ బిగిన్ చేశాడనమాట. నేను చెప్పిన దాన్ని అతను చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ టు వర్డ్ మీడియాలో వచ్చింది. దాన్ని ఇంకొకళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసేదే ఉంది. కాబట్టి ఏంటంటే అతను ఫెయిర్ ఇంటెన్షన్ తోటే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి వచ్చే చెప్పాడు. ఇది రేపు రోజున ఈ ఒక గుదిబండగా మారే బదులు ఇప్పటికిప్పుడు అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని చెప్పని ఇప్పుడే కాడి కింద పారేసేస్తే ఇంకా మమ్మల్ని రేపు దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో ఎటు అధికారంలోకి వచ్చేసాం, 2.5 ఏళ్ళు అధికారం గడిచిపోయింది, ఇక ఇప్పుడు ఉద్యోగస్తులని ప్యాంపర్ చేసే అవసరం లేదనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతోటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనేది నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మొత్తానికి ఉద్యోగస్తులు అయితే నెట్ నిలువున మోసపోయారు, నమ్మి ఇబ్బందుల పాలయ్యారని అయితే మీరు చెప్తున్నారు. సరే, ఇక ఒక్కసారి మనం దాని గురించి మాట్లాడదాం. కోర్టుల గురించి కానివ్వండి, ఉద్యోగస్తులుగా సంబంధించినటువంటి అంశం గురించి కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి కానీ ఒకసారి మనం చూసినట్లయితే నిన్న చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేశారు. భజన చేసి కొంతమంది పదవులు పొందేటటువంటి దానికి పాల్పడుతున్నారు. జస్టిస్ చంద్రు గురించి ఆయన కామెంట్ చేశారు. మాజీ న్యాయమూర్తి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదా, తెలియకుండానే మాట్లాడారా, ఇక్కడ మైనారిటీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, రాష్ట్రంలో పరిణామాలు కానివ్వండి, అరాచకం అసలు ఏమీ తెలియకుండానే కేవలం లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆయన కామెంట్ చేశారనే విధంగా ఆయన కొంత కామెంట్ చేయడం కానివ్వండి, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కానివ్వండి చేశారు. సో ఈ స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? అసలు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా తటస్థుల ముసుగులో ఉండే కొంతమంది మేధావులు అంటే వాళ్ళకాళ్ళు స్వయం ప్రకటిత మేధావులు అంటే కాకపోతే ఏంటంటే వాళ్ళకే ఛానల్స్లో ఫుటేజ్ దొరుకుతుంది, వాళ్ళనే ఛానల్స్కి ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకాళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ వ్యవహార శైలి ఒకసారి మనం చూసుకుంటే 2004 దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత చాలామంది జర్నలిస్టులు ముసుగులో ఉన్నాళ్ళు, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ జడ్జిలు, వీళ్ళు ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టేవాళ్ళు. అంటే మిగిలిన అప్పుడు పాలనలో ఉన్న వాళ్ళందరిది బ్రహ్మాండం భజగోవింద్ అని చెప్పని భజన చేయటం చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే ప్రయత్నం జరుగుతూ ఉండేది. ఇది 2014లో ఆయన తిరిగి విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇది మరీ ఎక్కువగా పెరిగిపోయిందనమాట. ఈ పెరిగిపోయిన తర్వాత దాని పరిణామ క్రమమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్తను తీసుకొచ్చుకోవటం. ఈ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో భాగంగానే ఏంటంటే ఇప్పుడు మొత్తం న్యాయ వ్యవస్థ అంతా 100% శుద్ధపోసలే ఉండరు, ఎంతో కొంతమంది కరప్టెడ్ పీపుల్ ఉంటారు. ఆ కరప్టెడ్ పీపుల్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు ఆయన. వాళ్ళందరినీ ఏంటంటే కొంతమందికి కులపరమైన ద్వేషాలు ఉన్నాయి, కొంతమందికి తాము పదవుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఆయాచితంగా మేలు చేయలేదనే ద్వేషం ఉండొచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సూట్ కేసులు బాగా బరువుగా అనిపించి ఈల్డ్ అయి ఉండొచ్చు. ఏ కారణమైనా కానీ సక్సెస్ఫుల్గా 2014 నుంచి 19 మీద చంద్రబాబు నాయుడు ఒక కులానికే మేలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పాలనలో ఒక ప్రాంతానికే లబ్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పాలనలో కొన్ని సెక్షన్స్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇట్లా స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఎకనామిక్ పాలసీస్ మీద, ఆయన తీసుకొస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఆయన చేసుకునే ప్రభుత్వ ఒప్పందాల మీద, ఆయన తలపెట్టిన రాజధాని మీద, ఆయన ఆఖరికి రాష్ట్ర పురోగతి కోసం ఏర్పాటు చేసిన సిఐఏ కన్వెన్షన్స్ మీద, దావోస్ పర్యటనల మీద కూడా అంటే చీల్చి చెండాడేవాళ్ళు ఆయన్ని. కొంతమంది ఆడిటర్లు ఉండేవాళ్ళు, కొంతమంది లాయర్లు ఉండేవాళ్ళు, కొంతమంది రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, కొంతమంది మీడియా అంటే తల నిరిసిన మీడియా వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే తల నిరిసింది కాబట్టి అతను ఒక సీనియరు, అతను మేధావిగా పోర్ట్రేట్ అయ్యేవాళ్ళు. దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది వాళ్ళు రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు జరిగినా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేటి పాలనలో రాష్ట్రంలో ఎటువంటి ఉల్లంఘన జరిగినా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. రాష్ట్రం ఆర్థిక రంగం ఎంత కుదేలైనా నోరెత్తి మాట్లాడరు. రాష్ట్రానికి ₹1 ఇన్వెస్ట్మెంట్ రాకపోయినా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత
ఎంతమందిని అన్యాయంగా లోపలేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చర్లు పెట్టిన వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగింది అనగానే ఆయన రెస్క్యూకి మటుకు ఎగేసుకొని వచ్చేస్తారు వీళ్ళంతా. అట్లాంటి వాళ్ళల్లోనే ఈ జస్టిస్ చంద్రు అనే వ్యక్తిని కూడా ఏంటంటే ఇదొక హిడెన్ ఎజెండాతో జరిగింది ఇదంతా కూడా. సూర్య అనే వ్యక్తి, సూర్య అనే తమిళ హీరో భారతీయ సిమెంట్స్కి దాని తరఫున బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సూర్యకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా విస్తృతమైన సంబంధాలు ఉన్నాయని, గతంలోనే పులివెందుల ప్రాంతంలో అతను ఒక ఇండస్ట్రీ సెటప్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలోనే అతనితో ఒప్పందం చేసుకున్నారని చెప్పని మనకి ఇంతకుముందే తెలుసు. సో జగన్మోహన్ రెడ్డికి సూర్యకి ఉన్న సంబంధాలు, సూర్య జై భీమ్ అనే పేరుతో ఒక సినిమా తీయటం, ఆ జై భీమ్ సినిమాని చూసినప్పుడు వాస్తవంగా ఏంటంటే సినిమా చివరిలో కానీ మనకి ఈ జస్టిస్ చంద్రు గారి గురించిన వివరాలు తెలియవు. ముందు సినిమా అంతా కూడా ఏంటంటే ఒక ఆర్కెస్ట్రా ఎట్లయితే సినిమాటిక్ స్టోరీ ఉంటుందో అదే అనుకున్నాం అందరం కూడా. చివరిలో ఇది ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తీసింది. ఈ సూర్య ప్లే చేసిన క్యారెక్టర్ అనేది జస్టిస్ చంద్రు గారి క్యారెక్టర్ ఇది. ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఈ హక్కుల కోసం పోరాడారు, దళితులు గిరిజనుల హక్కుల కోసం, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడారు, ప్రభుత్వం లాకప్ డెత్తులకి చేస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత ఆయన జడ్జిగా వచ్చిన తర్వాత కొద్ది స్పాన్లోనే 96,000 కేసులు డిస్పోజ్ అయినాయి అని చెప్పని ఒక సినిమా దాని మీద మనకి స్క్రీన్ మీద కనిపించగానే అందరం కూడా ఆహా ఓహో అనుకున్నాం. కానీ ఏంటంటే అందరం కూడా అక్కడ ఒక విచక్షణ మర్చిపోయాం మనం. ఆయన చేసిన 6 సంవత్సరాల కాలంలో 96,000 కేసులు చేశారు అని అంటే, పరిష్కారం జరిగింది అని అంటే రోజుకి 50 కేసులు చొప్పున డిస్పోజ్ అవ్వాలి. అంటే కోర్టు వర్కింగ్ డేస్తో పోల్చి చూసుకున్నప్పుడు రోజుకి 50 కేసులు చొప్పున డిస్పోజ్ అవ్వాలి. 50 కేసులు విచారణ చేయటం వేరు, 50 కేసులు డిస్పోజ్ అవ్వటం వేరు. 50 కేసులు డిస్పోజ్ అయినాయి అని అంటే కనీసం 150 కేసులు ఆయన చూడాలి. అసలు ఒక హైకోర్టు జడ్జికి అది సాధ్యమేనా? అట్లా సాధ్యమయ్యే పక్షంలో ఇన్ని లక్షల కోట్ల కేసులు వాళ్ళ కోర్టులో పెండింగ్ ఉంటాయా? ఆయన 96,000 కేసులు డిస్పోజ్ చేసినప్పుడు అదే స్పిరిట్ తోటి పక్కన మిగిలిన 40,000 50,000 చేస్తారు కదా. అసలు అది జరిగిందా? ఇక్కడ ఏంటంటే అందరినీ కూడా ఒక భ్రమల్లో ఉంచేసేసి చంద్రు అనే ఆయనకి ఒక లివింగ్ లెజెండ్ లాగా, ఒక గాడ్ లాగా ఆయన్ని పోర్ట్రేట్ చేసి ఆయన్ని విజయవాడ కుల వివక్ష వ్యతిరేక సమితి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్కి పిలిచారు ఆయన్ని. ఇక్కడ తమిళనాడులోనేమో రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి చంద్రు గారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడేమో రాజ్యానికి అనుకూలంగా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడతారనమాట ఆయన. తమిళనాడులోనేమో ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యం చేస్తున్న హింసకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాలకు మద్దతుగా కోర్టును ఆయుధంగా చేసుకొని న్యాయవాద వృత్తిని ఆధారంగా చేసుకొని ఆయన పోరాడతారు. ఇక్కడికి వచ్చేటప్పటికేమో కోర్టుని విమర్శిస్తా, న్యాయవాద వృత్తిని అవమానపరుస్తా, న్యాయమూర్తులను అవమానపరుస్తా రాజ్యాన్ని సమర్థిస్తారు. రెండోది ఏంటంటే ఆ సభను ఏర్పాటు చేసింది బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు. ఈ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు ఆ సభను ఏర్పాటు చేసిన ముందు రోజే బాబురావు అని చెప్పిన ఒక పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన అతనికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండి ఈయన దళిత ఎంపీ కాబట్టి ఈయన సైడ్ నుంచి ఏదైనా సహాయం దొరుకుద్ది అనే ఉద్దేశంతో కాల్ చేస్తే కాల్ అటెండ్ కాలేదని మెసేజ్ పెట్టారట. నీ స్థాయికి నువ్వు నాకు మెసేజ్ పెట్టావు మాత్రపాడిరా, నువ్వు ఎవడోరా అని చెప్పని ఇంటికి పిలిపించి నన్ను ఆయన మనుషులు బూతులు తిడతా నన్ను కొట్టారు అని చెప్పని అతను బయటకు వచ్చి ఏడుస్తా పోలీసు ఉన్నతాధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. అంటే పైగా అక్కడ అతను దళితుడే. ఈయన ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన ఆయన ఎంపీ గారు, అతను ఎస్సీ మాల వర్గానికి చెందిన ఆయన. మాల అని చాలా నీచమైన బూతు పదాలతోటి ఆయన తిట్టాడు అని చెప్పని మీడియాలోకి వచ్చి ఆ బాబురావు గారు చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి మానవ హక్కుల గురించి సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి ఈ మాజీ జడ్జి గారు వచ్చి ఇక్కడ రాజ్యాన్ని సపోర్ట్ చేసి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఆయనకు తెలీదా? డాక్టర్ సుధాకర్కి ఏం జరిగిందో తెలీదా? డాక్టర్ అనితారాణికి ఏం జరిగిందో తెలీదా? ఈస్ట్ గోదావరి జిల్లాలో శిరోమండనం చేయబడ్డ వరప్రసాద్కి ఏం జరిగిందో తెలీదా? చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని పోలీసులతో కొట్టి చంపబడ్డ కిరణకి ఏం జరిగిందో తెలీదా? రాష్ట్రంలో మానవ హక్కులు ఎట్లా ఉంటున్నాయి? రాజధాని రైతుల మీద పోలీసులు ఎటువంటి దమనకాండ ప్రదర్శిస్తున్నారు? వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీని అరెస్ట్ చేసి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఎట్లా ప్రయోగించారు? ఆ ప్రయోగించింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కదా. సో ఆర్మీ హాస్పిటల్ డాక్టర్స్ కూడా రిపోర్ట్ ఇచ్చారు కదా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగింది అని చెప్పని. ఇవి మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఏ ఇష్యూస్లో తీర్పులు ఇచ్చింది?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని కేసుల్లో హైకోర్టు తీర్పిచ్చిందని వీళ్ళు భావిస్తున్నారు తప్పితే ప్రభుత్వం ఇన్ని ఉల్లంఘనలు చేసింది, ఇన్ని ఉల్లంఘనలు చేసింది కాబట్టే అంతమంది ఎఫెక్టెడ్ పీపుల్ హైకోర్టుని అప్రోచ్ చేయాలని ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు రంగులు మార్చారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇష్యూ ఉంది, రాజధాని ఇష్యూ ఉంది, డాక్టర్స్ ఇష్యూలు ఉన్నాయి, మా పౌరులకు సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉల్లంఘనలు, ఎన్నో చట్ట ఉల్లంఘనలు, చట్టానికి వ్యతిరేకంగా జీవోలు ఇవ్వటాలు, ఎఫెక్టెడ్ అయిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌరులు పెద్ద ఎత్తున వచ్చి పిలుసు వేసినటువంటి సంఘటనలు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి, 2.5 సంవత్సరాల కాలంలో జరిగాయని చెప్పేసి రికార్డులు చెప్తున్నాయి, హైకోర్టు రికార్డులు చెప్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారంటే హైకోర్టు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంది అంటున్నారు తప్పితే ప్రభుత్వం ప్రజలను కార్నర్ చేస్తుంది, ప్రభుత్వం ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి పెద్ద అవసరం నిన్న మొన్న జరిగిన సినిమా టికెట్స్ ధరల విషయం ఉంది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ధర నిర్ణయించుకుంటున్నారు. ఒక్క వ్యవసాయ ఉత్పత్తులకు మటుకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సేమ్ టైము సినిమా అనేది సినిమా మేకర్కి తనకు తెలుసు తను ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పని. ₹1 కోటి సినిమా తీసేవాళ్ళు ఉన్నారు, 100 కోట్లలో సినిమా తీసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం స్టాండర్డ్గా ఒక ₹5 రేటు, ₹10 రేటు అని పెట్టినప్పుడు 100 కోట్లు పెట్టి సినిమా తీసేవాడు అంటే ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు అని అంటే అతను ఒక ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పని ఒక పక్క మీరు కూడా మా దగ్గరకు వచ్చి సినిమాలు తీయండి అని చెప్పనేమో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అటువంటప్పుడు ఒక ఇన్వెస్టరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అతనికి వెసులుబాటు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఒక వారం రోజులు 10 రోజుల పాటు సినిమా ధర పెంచుకోవడానికి, టికెట్ ధర పెంచుకోవడానికి. అటువంటి వెసులుబాటుని వాళ్ళ రద్దు చేయడం, ఆ రద్దు చేసిన దానికి వ్యతిరేకంగా కదా వాళ్ళు ఎగ్జిబిటర్లు మొత్తం కూడా కోర్టుకు వెళ్ళింది. సినిమా ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ కలిపి కోర్టుకు వెళ్ళారు. మీరు నిర్ణయించిన ధరల వల్ల మా థియేటర్ల మెయింటెనెన్స్ కూడా వీలు కావట్లేదు, ఆఖరికి మేము జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పని. ఇప్పుడు సింగిల్ టీ ఎంత ఖరీదవుతుంది ఇవాళ ₹5కి సినిమా వస్తుందా? ఇవాళ పక్క రాష్ట్రాల్లో భారతీయ సిమెంట్ ఎంత అమ్ముతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న లిక్కర్ ధర ఎంత పెరిగింది, ఇసుక ధర ఎంత పెరిగింది, సిమెంట్ ధర ఎంత పెరిగింది, స్టీల్ ధర ఎంత పెరిగింది, కరెంటు ఛార్జీలు ఎంత పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగినాయి, మరి పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాల్లో కూడా వ్యాట్ తగ్గించి ఇవాళ ₹10 తక్కువకి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం వ్యాట్ తగ్గించకుండా పక్క రాష్ట్రాల కంటే ₹10 అదనంగా అమ్ముతున్నారు కదా. గ్యాస్ సిలిండర్ ధర ఎంత అమ్ముతుంది అంటే వాటి ప్రభుత్వ పర్యవేక్షణ ఉండే వీటికి ప్రభుత్వ నియంత్రణ ఉండదు. కానీ ఒక సినిమా రంగం మీద మాత్రమే సినిమా అనేది ఆప్షనల్. మనకి ఇష్టం ఉంటే వెళ్తాం, లేకుంటే లేదు. మనకి ఇష్టం ఉండే లేదానికి అవసరమైతే ₹100 అని పెట్టుకుంటాం, లేదు ₹5 టికెట్ ఆఫర్ చేసినా కూడా మనకి ఇష్టం లేకుంటే వెళ్ళం దానికి. కానీ ప్రజల నిత్య జీవితంతో ముడిపడి ఉండే ఎన్నో, ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా ప్రజల డే టు డే లైఫ్లో నిత్యం ముడిపడి ఉండేవి. వీటిని ఎక్కడ కూడా రేట్లు తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం సైడ్ నుంచి జరగదు. కానీ ఆప్షనల్గా ఉన్న సినిమా టికెట్ల మీద మటుకు ప్రభుత్వం నిర్బంధం పెడతాను అని అంటే దానికి ఎఫెక్టెడ్ పీపుల్ డెఫినెట్గా కోర్టుకు వెళ్తారు. కోర్టు దానికి అగ్నెస్ట్గా మీరు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మీ జీవో నెంబర్ 35 స్క్వాష్ చేసింది. సో మీకు అర్థమవుతుంది కదా అక్కడ మీరు చేస్తున్న తప్పు, మీరు తప్పు నిర్ణయాలు చేస్తున్నారు, మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసినప్పుడు ప్రజల రెస్క్యూకి వచ్చి ప్రజల ఇంట్రెస్ట్ కాపాడటానికి కోర్టు ఒక నిర్ణయం వెలుపుచ్చితే ఈ సోకాల్డ్ మేధావులు ఏ ఒక్కళ్ళు కూడా రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ తోటి ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతారు. ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పిన భావన ఉంటే ప్రజలకు పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని నిందిస్తారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ప్రజలకు అండగా నిలబడుతున్న న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఈ చంద్రు గారి మీద ఈ గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇంకొక మేధావి ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో, తెలకపల్లి రవి అని చెప్పని. ఆయన నిన్న ప్రజాశక్తిలో ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో పూర్తిగా చంద్రుని విమర్శించే వాళ్ళందరినీ ఈయన విమర్శిస్తున్నాడు. చంద్రుని విమర్శిస్తున్నారు అని అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే కోర్టు వల్ల మాకు రిలీఫ్ దొరికింది అని భావిస్తున్నారో, ఈ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల బాధితులుగా మారామని భావిస్తున్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న చంద్రుని విమర్శిస్తారు. ఇవాళ చంద్రుని సమర్థిస్తాను మిమ్మల్ని కూడా విమర్శిస్తారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏకపక్షంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని విమర్శించే ప్రయత్నం చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంత మైలేజీ కొంత స్కోర్ తెచ్చుకొని ఒక సూట్ కేసు వెనక బ్యాక్ డోర్ నుంచి తెప్పించుకునే ప్రయత్నం తప్పితే పూర్తిగా ఈ మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళందరూ సమాజం దృష్టిలో కంప్లీట్ క్రెడిబిలిటీ లాస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళకైనా సరే పరిణామాలు చూస్తున్న వీళ్ళకైనా తెలియదండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కోర్టు వేయటం కానీ వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం కానీ దాదాపు
సహజంగా మనం లెక్క పెట్టుకుంటే ఒక 200 వరకు లెక్క పెట్టడం జరిగింది. ఆ తర్వాత వదిలేశారు. ఇది ఈ లిస్టు 200 కాదు 2000కు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ పరిపాలనా కాలం అంటూ చాలామంది అసలు ఆ నిర్ణయాన్ని లెక్క పెట్టడమే మానేశారు. ఎందుకంటే రోజు ఏదో ఒక అంశంలో వస్తూనే ఉంది. సో ఏ హైకోర్టు ఈ భారతదేశంలో ఏ హైకోర్టు ఇవ్వని విధంగా ఈ హైకోర్టు ఇన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తుందంటే ప్రభుత్వం తప్పు చేస్తుందేమో, ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లేదంటే కనీసమైన భావన కూడా ఎందుకు వ్యక్తం చేయట్లేదండి ఎవరు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక మైండ్ గేమ్ ప్రభుత్వం సైడ్ నుంచే బిగిన్ చేశారు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఈ రోజు కూడా తాము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాము అనే భావనలో లేదు. మేము బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన చెప్పిందంతా వేదం, ఆయన అంతా చెప్పిందంతా కూడా చాలా సక్రమంగానే ఉంది, ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా ప్రజోపయోగమైనని చెప్పని భజన చేసే కొంతమంది ఆయన వంద మగతలు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుల్లో ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని సహించలేకపోతున్నారు అనమాట. సహించలేని పరిస్థితులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కోర్టులు కూడా బాగా ఊదాలి. ఆ బాగా ఊదనప్పుడు న్యాయమూర్తులను నిందిస్తున్నారు, న్యాయస్థానాలను నిందిస్తున్నారు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు నిందిస్తున్నారు, వాటికి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంది అని చెప్పని పిక్చరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రభుత్వం చేస్తున్న తప్పు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాలసీ మ్యాటర్కి ఎగనెస్ట్గా ఉన్నాయి అని చెప్పని కనీస మాత్రంగా కూడా వాళ్ళు గ్రహించడానికి సిద్ధంగా లేరు. అంటే ఇది ఒక సైకో ఫ్యాన్సీ అనమాట. అంటే కొన్ని నిర్ణయాలు అయితే కోర్టు కొట్టేయాలి, కోర్టు దీన్ని తప్పుపట్టాలనే ఉద్దేశంతో కావాలని తీసుకుంటున్నారు. ఆ విధంగా సరే కోర్టు మీద ఇంకా మరింత బురద చల్లొచ్చు, న్యాయమూర్తుల మీద మరింత బురద చల్లొచ్చు అనే ఉద్దేశంతో కావాలనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది కదా. ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ కూడా ఆయన సాగదీయగలిగినంత కాలం సాగదీశారు. ఇప్పుడు వాటిలో ఏంటంటే చాలా కేసులు ఇప్పటికీ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి కూడా ట్రయల్స్కి రాకుండానే వాటిని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రొలాంగ్డ్ పీరియడ్లో ఆయనకు కావాల్సిన అధికారం దక్కింది, ఆయన డే టు డే అఫైర్స్కి ఏమీ ఆటంకం కలగట్లేదు కాబట్టి వీలైనంత వరకు ఆయన ఆ కేసులను ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు. ఓ పక్క సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ కేసులన్నీ 1 సంవత్సరంలోపు డిస్పోజ్ చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనలో ఒక రకమైన ఉలికిపాటు బిగినైందనమాట. ఇంకా దీన్ని టైం ఎక్స్టెండ్ చేయడం సాధ్యం కాదేమో, ఈ సాధ్యం కాని పరిస్థితుల్లో ఒకవేళ ఈ కేసులన్నీ కనుక ట్రయల్కి వచ్చి ఒకవేళ నా కేసులో ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ వల్ల రేపు రోజు నాకు ఏదైనా కనుక నేను కన్విక్ట్ అయిన పక్షంలో ప్రజల దృష్టిలో నేను దోషిగా మిగులుతాను కాబట్టి నేను దోషిగా మిగలటం కన్నా న్యాయస్థానాలు నా విషయంలో తప్పు చేసిన అనే భావన ప్రజల్లో తీసుకురావడం కోసం నా విషయంలో న్యాయస్థానాలు బయాస్గా ఉంటున్నాయి అని చెప్పని ప్రజల్లో అభిప్రాయం బలపరచడం కోసం ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నారు, ఇటువంటి పనులు చేస్తున్నారు. వాళ్ళ క్యాడరు పైనుంచి కింద వరకు కూడా ఏంటంటే వాళ్ళొక పూర్తి స్పృహలో ఉండే ఈ పనులు చేస్తున్నారు. న్యాయస్థానాలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంటు, వాళ్ళు పెట్టే పోస్టు అన్నీ కూడా ఏంటంటే ప్రజల దృష్టిలో న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపటి రోజున ఏదైనా జరిగినా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విక్టిమ్ కార్డు ప్లే చేయడం కోసం కోర్టుల మీద ద్వేషం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి రావాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇది ప్రజలకు కూడా గ్రాడ్యువల్గా అర్థమవుతానే ఉంది. ఇంకెన్నాళ్ళు ఆయన కేసులు సాగదీయగలుగుతారు? ఖచ్చితంగా ఏదో ఒక రోజు కోర్టు ముందు నిలబడాల్సి వస్తుంది. కేసు మెరిట్స్ ఉంటే ఆయన కన్విక్ట్ అవడం ఖాయం, కేసు మెరిట్స్ లేవు అనుకున్నప్పుడు ఆయన కడిగిన ముచ్చలాగా బయటకు వస్తారు. ఇప్పుడు అట్లా అని చెప్పని మొత్తం న్యాయ వ్యవస్థని వాళ్ళ సమాజం పట్ల సమాజానికి న్యాయ వ్యవస్థ అంటే కనీసపు గౌరవం కూడా లేకుండా వీళ్ళు ఇట్లా పోర్ట్రేట్ చేస్తే రేపటి రోజున జ్యుడిషియరీ అనేది ప్రజలకి ఉండే ఒక మెయిన్ బలమైన ఆయుధం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం వచ్చినా, వ్యవస్థలతో వివాదం వచ్చినా, ప్రభుత్వంతో వివాదం వచ్చినా అంతిమంగా నేను తేల్చుకోవాల్సింది న్యాయ వ్యవస్థలోనే. అటువంటి న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీ వీళ్ళు ఇట్లా తీసేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే ఒక ముఖ్య వ్యవస్థని మీరే డిగ్రేడ్ చేసే ప్రయత్నం జరిగితే రేపటి రోజున అది ఖచ్చితంగా ప్రజలకు కూడా ఆ వ్యవస్థ మీద నమ్మకం పోతే అన్ని వ్యవస్థల మీద కూడా గ్రాడ్యువల్గా నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విఘాతం కలుగుతుంది. చూద్దాం ఇంకా ఎలాంటి పరిణామాలు ఈ విషయంలో, కోర్టుల విషయంలో ఇంకా ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని పోతారో చూద్దాం సార్. ఇంకా మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది సార్, ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానానికి సంబంధించి లింకేజ్ కోసం కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది.
ఇక మీదట చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. సో దాంతోపాటు ఇంకొన్ని సంస్కరణలకు కూడా ఆమోదం తెలిపినట్లుగా అయితే తెలుస్తోంది. సో ఈ ప్రధానమైనటువంటి ఈ ఎన్నికల సంస్కరణ మీద మీ కామెంట్ ఏంటి, అసలు ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? వాస్తవంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళే బస్సులు రైళ్లు కిక్కిరిసి ఉంటాయి. అంటే ఓటు హక్కు గ్రామాల్లో ఉంటుంది, వాళ్ళ నివాసం సిటీలో ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ సిటీలో ఉండేటప్పుడు ఇక్కడ కూడా ఓటు హక్కు పుట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి ఆధార్ లింకేజ్ చేయడం అనేది, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండటం అనేది పూర్తిగా స్వాగతించదగ్గ నిర్ణయం అది. అంటే అయోగ్యుడిగా ఉన్న వ్యక్తి అంటే ఒక దగ్గర ఆల్రెడీ ఓటు హక్కు పొంది ఉన్నప్పుడు ఇంకొక దగ్గర ఓటు హక్కు కలిగి ఉండటం అనేది నేరం అది. సో దాన్ని ఏరువేత కోసం సహజంగా ఏమవుతుందంటే రూట్ లెవెల్లో ఒక వాలంటీరో లేకపోతే ఒక విఆర్ఓనో ఒక పంచాయతీ సెక్రటరీయో దాన్ని డోర్ టు డోర్ సర్వే చేసి దాన్ని ఏరేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. వీడు మనాడే వీడిని ఇగ్నోర్ చేయి, వాడిని మన ఇదే ఇగ్నోర్ చేయని చెప్పని. అట్లా కాకుండా ఆధార్ లింకేజ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే సిస్టమైజ్ అయిపోద్ది. సిస్టమైజ్ అయిపోయినప్పుడు ఆధార్ ఒక ఓటర్ ఐడి నెంబర్కి కనుక లింకేజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇదే ఆధార్ నెంబర్ తోటి లేదు ఇదే పర్సన్కి వేరే దగ్గర ఎక్కడ ఓట్లు ఉన్నా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక వ్యక్తికి ఒక దగ్గర మాత్రమే ఓటు హక్కు ఉండాలి. దాన్ని 100% నేనైతే స్వాగతిస్తాను. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆధార్ తోటి అనుసంధానానికి సంబంధించి గతంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని ప్రతికూలమైనటువంటి తీర్పులు ఇచ్చింది కదా. సో దీనికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకునేటటువంటి అవకాశం లేదు, అంటే న్యాయస్థానం వరకు వెళ్ళినట్లయితే దీనికి ప్రతికూలమైనటువంటి తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది అంత బయటకు చెప్తున్నంత తేలిక కాదు, దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయనేటటువంటి ఒక వాదన కూడా వస్తుంది కదా. అంటే ప్రభుత్వం కూడా కొంచెం స్పెసిఫిక్ రిఫరెన్సెస్ కనుక కోర్టుని కన్విన్స్ చేసిన పక్షంలో సపోజ్ ఎక్స్ అనే పర్సన్కి హైదరాబాద్లో ఉంది, గ్రామంలో ఉంది, ఈ రెండు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తోటి కనుక కోర్టు దృష్టికి ఎలక్షన్ కమిషన్ కానీ అధికారులు కానీ తీసుకెళ్లిన పక్షంలో కోర్టు కూడా కన్విన్స్ అయ్యే అవకాశమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క లింకేజ్కి కోర్టులు ఒప్పుకోకపోవచ్చు అనేటటువంటి ఒక సెక్షన్ తెర మీదకి తీసుకొస్తుంది. ఓటర్ ఐడి ఓటర్ లిస్టు ఆల్రెడీ పబ్లిక్ ఫోరంలోనే ఉన్నాయి, ఆన్లైన్లోనే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అవేం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకంటే మనం ఎలక్షన్ కమిషన్ సైట్లోకి వెళ్ళి పలానా గ్రామం పలానా ఓటర్ లిస్టు బూత్ నెంబర్తో సహా మనకు మొత్తం డేటా అంతా మనకి ఆన్లైన్లోనే పబ్లిక్ ఫోరంలోనే ఉంటుంది. అది గోప్యత పాటించే అంత అవసరం లేదు. దొంగ ఓట్లని ఏరేయాల్సిన బాధ్యత అయితే ఏదో ఒక మెకానిజం తోటి, అంటే ఆధార్ లింకేజ్ అనేది ఒక టూల్గా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో మంచి ఖచ్చితంగా డెమోక్రసీకి మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుంది. అది ఒక వ్యక్తి 2-3 ఓట్లు ఉండి 2-3 చోట్ల అతను డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారకూడదు. ఒక వ్యక్తి ఒక దగ్గర అతను ఉన్న ప్రాంతంలో అతను చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా, నా గ్రామంలో ఓటు ఉంచుకోవాలి అనుకున్నప్పుడు గ్రామంలోనే ఉంచుకోవచ్చు. దాన్ని ఆధార్ లింకేజ్ అక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఆధార్ ఇక్కడ ఉంటుంది, ఓటు అక్కడ ఉంటుంది. ఆధార్ లింకేజ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీకు ఒకే ఓటు ఉంటే నీ ఓటు ఎవరు తీసేయలేరు, నీకు 2-3 ఓట్లు ఉన్నప్పుడు పోతాయి. అది ఈ యొక్క ఎన్నికల సంస్కరణ మనం మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో సరే ఎన్నికల సంస్కరణ రావాలి, ఆధార్తో లింకేజ్ ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. సరే ఇప్పుడు సాధ్యం కాబోతుంది. ప్రధానంగా ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతుంది ప్రతి సందర్భంలో. మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇంకా రకరకాలుగా ఇది చేస్తున్నారు అని చెప్పేసి దానికి అనుబంధంగా వీవీప్యాట్లు తెచ్చినా కానీ పెద్ద ప్రయోజనం అయితే ఇంకా అనిపిస్తుంది. దాని మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సో అసలు ప్రధానమైనటువంటి ఈ సమస్యను మాత్రం ఎన్నికల సంఘం కానివ్వండి ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా దీని మీద ఎన్ని విమర్శలు ఉన్నా సరే దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ఇంకా మిగతా సంస్కరణల గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో అసలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండే అవకాశం ఉందంటారా? ఎన్నికల సంఘం దృష్టి పెట్టాల్సింది ఇంకా కూడా ఉన్నాయి. లిక్కర్ పంపిణీ, తర్వాత ప్రభుత్వ బడ్జెట్ని మించిన వాగ్దానాలు ఇవ్వటం, అంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు ప్రజలను ఒక భ్రమంలో ఉంచేసి ఓట్లు దండుకోవటం, డబ్బు పంపిణీ అనేది వాళ్ళ అంటే ఒక సామాన్యుడు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీలు కాని పరిస్థితులు సృష్టించబడ్డాయి. రాజకీయం అనేది ఒక కాస్ట్లీ అఫైర్గా మారిపోయింది. ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే డబ్బున్నాడు మాత్రమే రాజకీయంలోకి రావాలి, భేదాడికి అసలు రాజకీయం అనేది వాడు ఓటర్గానే మిగిలిపోవాలనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు అన్నట్టు ఈవీఎం. ఇప్పుడు ఈవీఎం అనేది మనిషి సృష్టించింది. అది ఒక మీద దాన్ని సృష్టించినప్పుడు అతన్ని మించిన మీద ఇంకొకటి దాన్ని ట్యాంపర్ లేకపోవడం అనేది ఏముండదు.
ఇవాళ మనం చూస్తున్నాం కదా, బ్యాంకు సర్వర్లు హ్యాక్ అవుతున్నాయి. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారి సర్వర్ హ్యాక్ అయింది. కాబట్టి ఏంటంటే ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినప్పుడు ఒక ఈవీఎంని ఇంకొక మంచి మేధస్సు ఉన్న వ్యక్తి దాన్ని హ్యాక్ చేయలేని పరిస్థితులు ఉండవు. కాబట్టి ఏంటంటే ఆ జరుగుతున్న ఎన్నికలు, ఆ ఎన్నికలు వస్తున్న ఫలితాలు ముందుగానే మాకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆయా పార్టీలు ప్రకటించి ఉంచడం, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదో మ్యానిపులేషన్ జరిగిందనే ఒక అనుమానం రాజకీయ పార్టీలో రావడం సహజం, ప్రజల్లో కూడా రావడం సహజం. ఢిల్లీ అసెంబ్లీలోనే చూపించారు కదా, డమ్మీ ఈవీఎం తీసుకొచ్చి దాన్ని ఎలా హ్యాక్ చేయొచ్చో చూపించారు కదా, డెమో ఇచ్చారు. కాబట్టి ఏంటంటే అటువంటి అనుమానాలను దూరం చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ది. ఎలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికి పారదర్శకంగా ఉంటుంది. అధికార పార్టీతోకి వాళ్ళ ఆజ్ఞలు పాటించట్లేదు, మేము బయాస్డ్గా లేము, అధికార వ్యవస్థకి వేరు, ఇది రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్న ఎలక్షన్ కమిషను అందరికీ అందుబాటులో, అందరికీ న్యూట్రల్గానే ఉంటుంది, మేము పారదర్శకంగా ఎన్నికలు నడుపుతున్నామని చెప్పని నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. కాబట్టి ఏంటంటే ఈవీఎంల విషయంలో వస్తున్న ఈ విమర్శల దృష్ట్యా ఒక్కసారి మళ్ళీ బ్యాలెట్ విధానంలోకి వెళ్ళినా కూడా తప్పేం లేదు. బ్యాలెట్ విధానంలోకి వెళ్తే ఏంటంటే గతంలో బూత్ క్యాప్చర్లు ఇవన్నీ జరిగాయి కాబట్టి దాంతో ఏంటంటే నిదానంగా ఈ బూత్ క్యాప్చర్లు, రిగ్గింగ్లు వీటి నుంచి అవాయిడ్ చేయడం కోసం, తర్వాత మ్యాన్ పవర్ కూడా చాలా ఎక్కువ మంది కౌంటింగ్కి దీనికి అవసరం అవుతారు, తర్వాత స్టేషనరీ ప్రింటింగ్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అఫైర్, తర్వాత ఇప్పుడు ఈ పర్యావరణాన్ని కాపాడటం కోసం కూడా చెట్లు ఇన్ని నరికి వాటిని పేపర్గా మార్చి ఆ పేపర్ని ఇన్ని కోట్ల మందికి బ్యాలెట్లుగా తయారు చేయటం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈవీఎంలు తెచ్చామని చెప్పారు ఆ రోజుల్లో. సరే, ఈవీఎంల మీద అనుమానం వస్తుంది. వాళ్ళ అనుమానం వస్తున్నప్పుడు అయితే అన్ని రాజకీయ పార్టీలకి దాన్ని పరిశీలించి చూసుకునే అవకాశం అని ఇవ్వాలి. రాజకీయ పార్టీలు సవాల్ చేస్తున్న విధంగా అవి ట్యాంపర్ అవడానికి ఆస్కారం ఉంది, మేము ప్రూవ్ చేయగలమని చెప్తున్నప్పుడు వాళ్ళని ఎలా అన్నా చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది టెక్నీషియన్స్ని వాళ్ళు మేము వీళ్ళని బ్లాక్ చేసేసాము, వీళ్ళు బ్యాన్ చేసాము, వీళ్ళు మా దగ్గరకు వచ్చి టెస్ట్ చేయడానికి వీళ్ళకి మేము ఈవీఎం చేతికి ఇవ్వము అంటున్నారు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఏదో గతంలో ఎక్కడో ఈవీఎం తీసుకొచ్చారు అని ఇట్లాంటి ఆరోపణలు పెట్టి, ఇప్పుడు ఈవీఎం తీసుకొస్తే అది సపరేట్ కేసుగా చూడండి, కానీ దాన్ని నేను ట్యాంపర్ చేయడానికి చూపించగలను అంటున్న అతని ఛాలెంజ్ని మీరు ఒప్పుకొని మీ ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. అది మీరేమి ఎక్కడి నుంచో దిగిరాలా, మీరు కూడా ఈ ప్రజల్లో నుంచి వచ్చినట్టే, ఈ ప్రజలు కడుతున్న పన్నుల్లో నుంచే మీకు కూడా జీతాలు వస్తున్నాయి, మీకు ఇచ్చిన ఈ రాజ్యాంగబద్ధ పదవి అనేది ఈ ప్రజలు కల్పించిన సౌకర్యం అది. కాబట్టి ఏంటంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు జవాబుదారీ. ప్రజల దగ్గర ఎలక్షన్ కమిషన్ ఎటువంటి తప్పు చేయడం లేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంటుంది. మీరు కొన్ని ఛాలెంజెస్కి మీరు వెనకడికి వేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తడం సహజం. అక్కడ ఖచ్చితంగా సార్, ఈ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయలేనటువంటి దుస్థితి దాపురించింది. ఇక్కడ నామినేషన్కి సంబంధించి కూడా ఒక సంస్కరణ ప్రధానమంది ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ తప్పుడు నామినేషన్ వేస్తే వాళ్ళకి, అంటే అఫిడవిట్లో తప్పులు పేర్కొన్న తప్పు నామినేషన్ ఏది వేసినా సరే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేటువంటి ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. అసలు నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం కానివ్వండి, అసలు స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి హక్కుని హరించేటటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా శిక్షించేటటువంటి అంశాలు కూడా తీసుకురావాలి. సో దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది పెద్ద వ్యక్తులే, అంటే ఈరోజు ముఖ్యమంత్రులుగా స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా తమ మీద ఉన్న కేసులు శాంతం డిస్క్లోజ్ చేయలేదు, తమకున్న ఆస్తుల్ని పూర్తిగా డిస్క్లోజ్ చేయలేదు, వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తులు, ఆ ఆస్తి తమది అవునా కాదనేది కూడా, అంటే ఇప్పుడు దాంట్లో కాపురం వాళ్ళు ఉంటున్న ఇల్లు అది ఎవరి పేరు మీద ఉందనేది కూడా ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పాల. ఇవి గతంలో మనం చాలా చూస్తున్నాం. ప్రధానమంత్రి మీద ఆరోపణ ఉంది కదా, ఇటువంటి ఆరోపణలు చాలా చూస్తున్నాం గతంలో కూడా. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో చదివారనేది ఎవరు ప్రూఫ్ లేదు. వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి పలానా ఈ వ్యక్తి మాతో పాటు చదువుకున్నాడని చెప్పేవాళ్ళు లేరు. కానీ మేము ఎంబీఏ చేసామని చెప్తారు, మేము ఎంఏ చేసామని చెప్తారు, రకరకాల డిగ్రీలు ఇప్పుడు కొత్తగా అఫిడవిట్లో బయటకు వస్తాయి మనకి. ఈ ఎంఏ ఎప్పుడు చేశారు, ఏ బ్యాచ్లో చదివారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, వాళ్ళ బ్యాచ్మేట్స్ ఎవరనే ప్రూఫ్ ఎక్కడా కనపడదు మనకి. అయితే ఏంటంటే అదొక ఫ్యాక్టరు. ఇప్పుడు ఈ నామినేషన్ అడ్డుకోవటం అనేది ఇది ఒక దుశ్చర్య. అంటే అధికార పార్టీ అండుందని చెప్పని, మందబలం ఉందని చెప్పని, అధికార అహంకారం తోడుగా ఉందని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు కళ్ళెదురుగానే పోలీసులు చూస్తూ ఉండగానే ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్ చేయడానికి వస్తే వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళ చేతుల్లో నామినేషన్ పేపర్లు చించేయటం, ఒక మహిళా అభ్యర్థిని జాకెట్లో పెట్టుకుందామె. అంటే కాంట్రవర్ట్ సిచ్యువేషన్లోనే కనీసం ఏంటంటే బహిరంగ ప్రదేశాల్లో
ఆమెని టచ్ చేసే ధైర్యం చెయ్యరు అనే ఆలోచనతో ఆ పని చేసింది. నీచానికి దిగజారి ఆమె జాకెట్లో ఉన్న నామినేషన్ పత్రాలు కూడా బయటికి లాక్కొని చించేశారు. అంటే అదొక హీనమైన సంస్కృతి అనమాట. ఒక పక్క ప్రభుత్వం మేము దిశ చట్టం పెట్టామని చెప్తుంది, అదే దిశ చట్టానికి దిశ వర్తించే చర్యలు ఆ పార్టీ కార్యకర్తలే చేసి ఎన్నికల నామినేషన్ల ఫైలింగ్ దగ్గర చాలా ఘోరంగా ప్రవర్తించారు. ఒక బీజేపీ కార్యకర్తని కత్తులతో పొడిచారు, జనసేన అభ్యర్థులను కొట్టారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయితే లెక్కే లేదు. ఎంతమంది అభ్యర్థుల్ని నామినేషన్ చించేశారో, దౌర్జన్యం చేశారో, ముందుగానే ఇళ్ళకెళ్ళి బెదిరించారో, అంటే బలవంతపు ఏకగ్రీవాలు చేసుకొని అంటే ఏదో ఒక రకంగా మేము ఏకగ్రీవం చేసుకున్నాం, మాకు ప్రజా మద్దతు ఉంది అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం ఇదంతా కూడా. ఇది ఒక రకంగా ఏంటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి స్థానిక సంస్థలు అనేది పట్టుకుమ్మ. రూట్ లెవెల్లో డెమోక్రసీ బలంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో బలంగా ఉంటుంది, దేశ స్థాయిలో బలంగా ఉంటుంది. రూట్ లెవెల్లో డెమోక్రసీ అనే దాన్ని విచ్ఛిన్నం చేసేసి రేపటి రోజున మేము రాష్ట్ర స్థాయిలో ప్రజల హక్కులు కాపాడుతున్నాము, దేశ స్థాయిలో కాపాడుతున్నాము అని చెప్పుకుంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం తప్పితే ఖచ్చితంగా ఈ దౌర్జన్యకాండని, ఈ అధికార బలాన్ని, ఈ అహంకారాన్ని అడ్డుకొని తీరాలి. దానికి కావాల్సిన సంస్కరణ తీసుకురావాలి. అటువంటి ప్రయత్నం చేసిన ఏ వ్యక్తి అయినా సరే కనీసం ఏంటంటే ఇక్కడ ఇంకొక చిన్న వెసులుబాటు కల్పించవచ్చు. ఇప్పుడు ఆ నామినేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునే వెసులుబాటు కల్పించవచ్చు. వ్యక్తిగతంగా అతను వచ్చి అక్కడ ఒకవేళ నామినేషన్ మీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత సాఫ్ట్ కాపీ వచ్చేసిన తర్వాత పర్సనల్గా వచ్చి కలుస్తాడు మీకు. తర్వాత మీ దగ్గర ఓటు తీసుకోవాల్సి ఉంటే పర్సనల్గా వస్తాడు, మీ దగ్గర సైన్ చేయాలంటే పర్సనల్గా చేస్తాడు. ముందు అసలు అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాటిని మీరు స్క్రూటినీ చేసి ఓకే అవునా కాదా, ప్రాపర్గా ఆర్డర్లో ఉన్నాయా లేవా, అతను ఎలిజిబుల్ అవునా కాదా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఇంత టెక్నాలజీ పెరిగిన సందర్భంలో ఈ బయటకు వచ్చి ఈ దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక ప్రజాస్వామ్య స్ఫూర్తికి కట్టుబడి నామినేషన్ వేయాలి అనుకుంటున్న వ్యక్తులకి ఇవాళ కనీసం ఇంత టెక్నాలజీ వాడుతున్నామేమని చెప్తున్నారు కదా, ఇటువంటి టెక్నాలజీ వాడుతున్నప్పుడు వెబినార్లు ఇవన్నీ మీరు కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫెసిలిటీ ఇవ్వండి, ఆన్లైన్లో నామినేషన్ సబ్మిట్ చేసే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మనకి అమెరికా లాంటి దేశాల్లో అక్కడ ఎన్నికల ప్రక్రియ చూసినట్టయితే చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు వేయకుండా ఉండకూడదు, ఓటు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ముందస్తు ఓటింగ్ అని, ఆ తర్వాత కూడా సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లు కూడా చాలా విరివిగా ఇస్తుంటారు వాళ్ళందరికీ. అంటే ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు, వాళ్ళ నిర్ణయం అనేది మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అంత పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది. మరి మన దేశంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నా కానీ కొన్ని రాష్ట్రాల్లో 60% మించదు, కొన్ని రాష్ట్రాలు 70% మించదు, కొన్ని అయితే మరి దౌర్భాగ్యం జిహెచ్ఎంసీ లాంటి చోట్ల అయితే ఒక్కోసారి 50% కూడా జరిగినటువంటి దాఖలాలు మనం చూసాం. 35% వరకు. ఇంకా మార్పు రావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఓటు అవసరం ఏంటి, రేపటి రోజున మన ఇంటి ముందు ఒక డ్రైనేజ్ బొర్లినా ఎవరిని ప్రశ్నించాలి? నువ్వు వెళ్ళి ఓటేయడానికి నీకు బద్ధకం. నువ్వు ఓటైనప్పుడు యోగ్యుడు అవునా కాదో చూసుకోకుండా ఎవరో కొద్దిమంది పిడికిడి మంది ఓట్లేసిన వాళ్ళు మద్దతుతోటి గెలిచిన వ్యక్తి నీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తాడని గ్యారంటీ ఏముంది? స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి వచ్చి నీకు రెస్క్యూకి రాడు, ఈ ఎమ్మెల్యే వచ్చి నీకు అన్ని పనులు చేయడు. స్థానికంగా ఒక కార్పొరేటరో, మున్సిపల్ కౌన్సిలరో, లేదు పంచాయతీ సర్పంచో, వార్డు మెంబర్తో సహా ప్రతి పదవి కీలకమే. ఆ నీ దగ్గర నిన్ను నమ్ముకొని ఉన్న 100 కుటుంబాలను బేస్ చేసుకొని ఒక వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు ఈ 100 కుటుంబాలు కూడా వెళ్ళి ఓటేయలేరా? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పథకం వస్తుంది అని అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గర గుట్టలుగా పడి ఉంటారు వీళ్ళు, అక్కడ ఓటేయడానికి అవుతుంది. ఇంకా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు గ్రామాల్లో పర్సంటేజ్ బాగానే జరుగుతుంది. గ్రామాల్లో నిరక్షరాస్యులుగా ఉన్నాళ్లే ఓటు హక్కు, దానికి ఏ ప్రభావానికి లొంగి ఏ ప్రలోభాలకు లొంగి అనేది తర్వాత సెకండరీ. కానీ ఓటు పోలింగ్ అనేది అక్కడ ఎక్కువ పర్సెంట్ జరుగుతుంది. నగరాల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఓటుకి వెళ్ళి అక్కడ క్యూలో నుంచొని ఓటేయడం అనేది ఒక నామోషిగా ఫీల్ అయిపోయే సెక్షన్ చాలామంది ఉన్నారు. అంటే అవును, నిరక్షరాస్యులుగా ఉన్నవాళ్ళు ఓటు బ్రహ్మాండంగా వేస్తున్నారు. అక్షరాస్యత పర్సంటేజ్ ఎక్కువ ఉండి సొసైటీలో ఒక స్ట్రేచర్ మెయింటైన్ చేస్తాం అనుకున్న వాళ్ళకే బూత్కి వెళ్ళి ఓటేయడం అనేది ఒక నామర్థంగా ఫీల్ అవుతున్నారు. మనమేంటి అక్కడికి వెళ్ళి క్యూలో నుంచోటం ఏంటి అనే ఒక అహంభావంతో ఓటుకి వెళ్ళట్లేదు. ఓటుకి వెళ్ళినప్పుడు నీకు ఎటువంటి అభ్యర్థి కావాలో డిసైడ్ చేసే అవకాశం నువ్వే పోగొట్టుకున్నప్పుడు రేపు ఏ అభ్యర్థి గెలిచి వచ్చినా కూడా వాళ్ళు చేసే ఎటువంటి పాలసీలకైనా సరే నువ్వు కూడా కట్టుబడి ఉండాల్సిందే. లాస్ట్ టైం మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చూసాం కదా, బూతుల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఓటేయడానికి ఎవరు రాక వాళ్ళు ఉదయం పూట నిద్ర నాపుకోలేక ఆ టేబుల్ మీద పడిపోయి నిద్రపోతున్న సంఘటనలు, అంటే ఏగలు తోలుకుంటున్న పరిస్థితి, నిద్రపోతున్న ఫోటోలు
కోకొలగా సోషల్ మీడియాలో వైరల్ అంటే అంత ఇదిగా ఉన్నారు ప్రజలు. ఓటు విలువ తెలుసుకోవాలి ప్రజలు కూడా. ఖచ్చితంగా సార్, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సంస్కరణలు సరే ఇవి ముందడుగైనా సరే ఇంకా మంచి సంస్కరణలు రావాలైతే మనంతా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు, అనేక అంశాల మీద సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే.